వాస్తవానికి సరే ముందస్తు అరెస్టులు చేయడం అనేది ఒక సామాన్యమైన విషయం అయినప్పటికీ దీని పూర్తిగా ఇంకో కోణం కూడా ఉన్నదనేటువంటి అనుమానం కూడా వస్తూ ఉన్నది. ఎందుకోసం అంటే మొత్తం ఈయన చరిత్ర, ఈయన ఏంది, ఈయన ఎవరు ఏంది అనేది చెప్పి ఈ విషయాల పట్ల కూడా ఎందుకు ఈ రకంగా ఎంక్వైరీ చేస్తున్నారు అనేది కూడా ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. ఏ గొడవ నుంచి అయితే ఉద్యమం మొదలైందో అక్కడ కాంప్రమైజ్ అయిపోయారు ఆల్రెడీ మొండా మార్కెట్ లో. కొంచెం ఉద్యమాన్ని ఆపండి, వీటిపైన మాట్లాడడం తగ్గించండి అని చెప్పేసి కొంచెం ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. ఎట్లా చూసారు? ఎవరు ఎవరైతే బాధితులు అయితే ప్రెస్ మీట్ పెట్టి మేము కాంప్రమైజ్ అయినాం, వీళ్ళంతా మా అన్నదమ్ములు మార్వాడి సరే వాళ్ళు అనొచ్చేమో కానీ అది ఒక్కరి సమస్య కాదు. ఇది వాళ్ళు ఒక్కరి సమస్య అనుకుంటున్నారు. ఇది కాదు. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అస్తిత్వము, తెలంగాణ సాంప్రదాయాలు, సంస్కృతి పైన దెబ్బతీసేలా ఈ రోజు వ్యవహరిస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డునే కాదు, ఆయా జిల్లా కేంద్రాల లోపల, మండల కేంద్రాల లోపల కూడా ఎక్కడ ఒక 5,000 జనాభా మించితే ఒక ఇల్లు కట్టుకోవాలన్నా దానికి చిన్న కంకర నుంచి సిమెంట్ నుంచి ప్రతి వస్తువు కూడా సిమెంట్ పూర్తయ్యే వరకు దాంట్లోనే వాళ్ళే ఉన్నారు. ఒక వస్త్ర వ్యాపారాల్లో వాళ్ళే ఉన్నారు. ఒక ఫుడ్కి సంబంధించిన ఇండస్ట్రీ లోపల వాళ్ళే ఉన్నారు. అది కూడా ఎలాంటి జిఎస్టీ కట్టకుండా 0 బిల్లులు మెయింటైన్ చేస్తూ ఈ రోజు చేస్తున్నారు. అట్లాగే కల్చర్ మీద దెబ్బతీస్తున్నారు. ఈ సంస్కృతిని నాశనం చేస్తా ఉన్నారు. వాళ్ళ సంస్కృతిని ప్రవేశపెడతా ఉన్నారు. అని ఎందుకోసం అంటే ఇండైరెక్ట్ గా మన సంస్కృతిని ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటేనే తెలంగాణ యొక్క అస్తిత్వం కాపాడుకోవాలా, నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఈ రాష్ట్రం ఏర్పడ్డది. మరి ఒకవేళ వీళ్ళు వచ్చి ఈ రోజు అదే నియామకాలని ఎందుకోసం వ్యాపార రంగంలో ప్రవేశిస్తున్నారు. ఇది కూడా మా సంస్కృతి, మా యొక్క అస్తిత్వం మీద దెబ్బతీయడమే కాకుండా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు అవకాశాలు లేకుండా, వ్యాపార రంగంలో అవకాశాలు లేకుండా పనుతున్నటువంటి కుట్రగా ఇది భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒకరో ఇద్దరు మాట్లాడి మేము కాంప్రమైజ్ అయినా, మేము అన్నదమ్ములు అంటే కాదు. ఇది ఎందుకోసం అంటే రాష్ట్రం మొత్తం వ్యాపించింది, ఆయా జిల్లా కేంద్రాల్లో వ్యాపించింది, మండల కేంద్రాల్లో వ్యాపించింది. అన్ని చోట్ల కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రతి చోట కాంపిటేటివ్ గా వచ్చి వాళ్ళు ఉన్నటువంటి రేట్లను కూడా పెంచేసి, షాపులు అనుకోండి వానికంటే మేము 10,000 ఎక్కువ ఇస్తామని చెప్పేసి ముందుకు రావడం. ఈ రోజు వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నది కదా అని, ఆర్థికంగా ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ రోజు మొన్న ఒక మార్వాడి మాట్లాడినాడు, మేము దేశాన్నే కొనగలుగుతామని మాట్లాడినాడు. మొన్న ఒక మార్వాడి. అంటే ఇది ఎంత పరాకాష్ఠకు జరిగింది, ఎంత అహమో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎవరైతే ఇట్లాంటి పెట్టుబడిదారున్నారో, ఈ రకంగా మార్వాడీలు గుజరాత్ల పేరు మీద వచ్చి ఇక్కడ మొత్తం వ్యాపార రంగాన్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు. వీళ్ళు కూడా ఆయా పార్టీలకు, తమకు అనుకూలమైన పార్టీలకు ఫండింగ్ చేస్తూ వాళ్ళకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునేలా వాళ్ళు ఇండైరెక్ట్ గా ప్రోత్సహిస్తున్నటువంటి విషయం వాస్తవం. ఏదైతే మీరు నీళ్లు నిధులు నియామకాలని చెప్పేసి ఆంధ్రలో వెలగొట్టినప్పుడు ఏం ప్రయోజనం పొందారు? తెలంగాణలో ఉద్యోగాలు కూడా లేవు కదా, మరి ఇప్పుడు మార్వాడీలో వెలగొట్టి ఏం ప్రయోజనం పొందామని? ఏదైతే నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఏర్పడిన తర్వాత మేము ఆ తర్వాత విద్యార్థులుగా ఉన్నప్పుడు మేము అందరం పోరాడినాం, కొట్లాడినాం. సబ్బండ వర్గాలు దీంట్లో పాల్గొన్నాయి. రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా ఆత్మగౌరవం మాకు దక్కిందని భావిస్తున్నటువంటి తరంలో ఏలినటువంటి పాలకులు సరైనటువంటి అందించలేదేమో కానీ వాస్తవానికైతే వాళ్ళు ఇవ్వలేదని చెప్పేసి రాష్ట్రాన్ని అయితే కోరుకోవద్దు అనేది ఏమీ లేదు కదా. ఖచ్చితంగా ఈ రోజు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏలుతున్న పాలకులది తప్పు. గతంలో ఏలినటువంటి పాలకులు ఏవైతే హామీలు ఇచ్చారో అవి నెరవేరలేదు. ఈ రోజు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు కూడా, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా హామీలు అనేకం నెరవేర్చామని చెప్పేసి ఆయన కూడా నెరవేర్చలేదు. అంటే వాళ్ళు పాలకులు తప్పు పట్టుకొని మీకు రాష్ట్రం అవసరం లేదనడం ఎంతవరకు? అట్లంటే మరి దేశానికి స్వాతంత్రం అవసరం లేదనొచ్చా? ఈ దేశానికి 75 ఏళ్లుగా స్వాతంత్రం సంభవించిన తర్వాత ఇప్పటికి అట్టడుగు వర్గాలకి స్వచ్ఛ స్వతంత్రం అందలేదు, ఇప్పటికి సామాజిక న్యాయం అందలేదు, ఇప్పటికి ఆర్థిక సమానత్వం రాలేదు. మరి ఈ దేశానికి స్వతంత్రం అవసరం లేదు, తిరిగి బ్రిటిష్ వారికి ఇద్దామా? కాదు కదా. అట్లా కాదు కదా. దానికి దీనికి ముడి పెట్టాల్సిన అవసరం లేదనేది మా అభిప్రాయం. రాత్రి 1:30కి అరెస్ట్ చేసినారు, 1:30కి వచ్చేసినారు. ఫస్ట్ ఒక గ్రూప్ వచ్చింది, లేదు మేము డైరెక్ట్ గా మేము కాల్ ఏం చేయలేదు కదా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళినారు. మళ్ళీ ఇంకో ఎస్ఓటి మళ్ళీ వచ్చింది, లేదు మీరు రావాల్సిందని చెప్పి మళ్ళీ తీసుకొని పోయి అర్ధరాత్రి 1 o'clockకి నల్లగూడ తీసుకుపోయినారు. మెల్లిగా మార్నింగ్ అయ్యేసరికి ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యేసరికి అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా సమాజం అంతా కూడా, ఉద్యమకారులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎక్కడికెక్కడ తెలంగాణ క్రాంతి టీం కావచ్చు, ఎక్కడికక్కడ యాక్టివ్ అయ్యి మెల్లిగా స్పందిస్తూ మొత్తం నల్లకుంట పోలీస్ స్టేషన్ పోయేసరికి ఇక్కడ పెడితే ఇబ్బంది అనే ఉద్దేశంతో మళ్ళీ మెల్లిగా తీసుకొచ్చి ఇప్పుడు బండ్లగూడ దగ్గర పెట్టిన, చాంద్రాయణగుట్ట బండ్లగూడ దగ్గర పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి వెంటనే రిలీజ్ చేయాలా, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఖచ్చితంగా ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తా ఉన్నాం. పృథ్వీని వెంటనే రిలీజ్ చేయాలనేది మా డిమాండ్.